రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహణకు ఇన్ఛార్జీలను నియమించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలకు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల్లో పెట్టుబడుల పడటమే లక్ష్యంగా ఈ నియామకాలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రులు, ఇన్ఛార్జీలు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, సమన్వయం, గెలిపే లక్ష్యంగా పనిచేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలను పార్టీ భవిష్యత్తుకు కీలకంగా భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేడర్ను పూర్తిగా కదిలించి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. స్థానిక సమస్యల ఆధారంగా ప్రచారం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ నియామకాలతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొనగా మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయి ఫోకస్తో ముందుకు వెళ్లాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే దీనికి సంబంధించి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 2996 వార్డు డివిజన్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే మొత్తం కూడా రిజర్వేషన్ కూడా 3 రోజుల క్రితం కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో త్వరలో జరగనున్నటువంటి మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు. మేడారం వేదికగా జరిగిన మంత్రి మండల సమావేశంలో ఫిబ్రవరిలో 2nd వీక్ లోపు ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏదైతే బై ఎలక్షన్ లో కావచ్చు, స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో జోరు మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలనే నేపథ్యంతోనే నియోజకవర్గాలతో పాటు జిల్లాలు, ఉమ్మడి జిల్లాలతో ఒక జాబితాని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కి సంబంధించి కూడా సుదర్శన్ రెడ్డిని అడ్వైజర్ గా ఉన్న, గవర్నమెంట్ కి అడ్వైజర్ గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా నియమించారు. మల్కాజ్గిరి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కొండా సురేఖ, మహబూబాద్ పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ వచ్చేసి దామోదర రాజనరసింహ. ఇలా మొత్తం అందరిని కూడా ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉమ్మడి జిల్లాల మొత్తం ఇన్ఛార్జీలుగా నియమించారు. ఏదైతే మున్సిపల్ సంబంధించి ఎన్నికలకు సంబంధించి సీట్లు కూడా ఎవరిని గెలుపు గుర్రాలు ఎవరైతే ఉంటారో వారినే నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో టికెట్లు కూడా ఇన్ఛార్జీలకు ఉన్నటువంటి మంత్రులకే అప్పగించినట్లుగా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు కావచ్చు, గ్యాస్ కావచ్చు, పవర్ కి సంబంధించి 200 యూనిట్లు ఫ్రీ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఖచ్చితంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ అభ్యర్థికి టికెట్ కేటాయించాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని, బీజేపీని గెలవనీయకుండా చేయడమే ప్రధాన ఎజెండా. ఖచ్చితంగా మొత్తం బాధ్యతలు మీరే తీసుకోవాలని నిన్న మేడారంలో కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైన సూచనలు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ అయ్యే అవకాశం. సో దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దావూస్ పర్యటన ఉంది. ఆ దావూస్ పర్యటన అనంతరం కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సభలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అయితే కొంత దూకుడు మీద వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.